సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇవాళ వెన్నుపోటు దినం నిరసనలు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధికారులకు డిమాండ్ పత్రాలు ఇవ్వనున్నారు. చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచి సరిగ్గా ఇవాల్టికి ఏడాది. అడ్డుగోలు హామీలతో ప్రజలను వంచి అధికారంలోకి వచ్చిన రోజు ఎన్నికల సమయంలో సూపర్ 6, పూర్ టు రిచ్, తల్లికి వందనం, ఫ్రీ బస్ ప్రయాణం, ఆడబిడ్డ నిధి అంటూ ప్రజలకు 143 హామీలిచ్చారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన ఇవాల్టి రోజున వెన్నుపోటు దినంగా పాటించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వెన్నుపోటు దినంగా పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలతో కలిసి భారీగా నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ పత్రాలు అందించనున్నారు. పోలీసుల వేధింపులు, నిర్బంధాలను వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు లెక్క చేయకుండా ప్రజల పక్షాన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కథం తొక్కుతున్నారు. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో చంద్రబాబు సూపర్ 6 హామీలను ప్రకటించారు. ఈ హామీలపై ప్రజలను నమ్మించేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తల ద్వారా ఇంటింటా బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపిణీ చేశారు. సూపర్ 6తో పాటు ఎన్నికల్లో 143 హామీలను ఇస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు. మోసపు హామీలతో ప్రజలను నమ్మించి గోబెల్స్ సిగ్గుతో చచ్చిపోయేలా అబద్ధాలు వల్లెవేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 151,604 కోట్లు అప్పు చేసి టీడీపీ కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. నది దాటే వరకు ఓడమల్లన్నా, నది దాటాక బోడిమల్లన్న సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు అప్పుల్లో రికార్డులు సృష్టించిన ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా తన నైజాన్ని చాటుకున్నారు. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. తల్లికి వందనం పేరుతో అమ్మలకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామని నమ్మించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద ఏ ఒక్క తల్లి ఖాతాల్లో రూపాయి కూడా వేసిన పాపాన పోలేదు. ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలను మోసం చేశారు. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులోపు ప్రతి మహిళలకు కనీసం 1,500 చొప్పున ఖాతాల్లో వేస్తామని, ఏడాదికి 18,000 అందిస్తామని చెప్పి ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. ఇక ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ మాట ఉష్కాకి. రికార్డ్ చేసుకో, డే టు టైము రాసుకో, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచారు. అంతేకాదు, నిరుద్యోగ భృతి పేరుతో యువతకు కుచ్చుటోపి పెట్టారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 చొప్పున ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు చంద్రబాబు. రైతన్నలకు బాబు మార్కు వెన్నుపోటు గట్టిగానే గుచ్చుకుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ 6 హామీల్లో ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా విదిలించలేదు. తొలి ఏడాదిలో ఇవ్వాల్సిన 10,718 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు, వారికి నెలకు 50,000 వరకు వచ్చేలా ఆదాయ మార్గాలు చూపుతామన్నారు. పవన్ కళ్యాణ్ కూడా బాబు మాటల్ని వల్లివేసి మరీ వాగ్దానమిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే మద్యపాన నిషేధం హామీకి తిలోదకాలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. 1999, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అదే రీతిలో తొంగలో తొక్కి ప్రజల చెవిలో పువ్వు పెట్టారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలది ఇదే పరిస్థితి. బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారంటీ అన్నది ప్రజలకు అర్థమైంది. వెన్నుపోటుకు అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్ తానేనని చంద్రబాబు ఎప్పటికప్పుడు చాటి చెప్పుకుంటూనే ఉన్నారు.